హాయ్ హలో వెల్కమ్ టు లవ్లే ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే ఐక్యూ12 సిరీస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఐక్యూ11 సిరీస్ లాస్ట్ డిసెంబర్లో రిలీజ్ అయ్యేసి మంచి సక్సెస్ అయితే అయిందనమాట. ఇప్పుడు ఐక్యూ వల్ల ఎప్పుడు అన్ని మొబైల్స్ కంటే ఒక అడుగు ముందే ఉంటారు అనమాట. వీళ్ళైతే ప్రతి దాంట్లో కానీ ఏదైనా స్నాప్డ్రాగన్ 8 జెన్ జెన్ ఇది ఉంది కదా ప్రాసెసర్, కానీ వీళ్ళే కొద్దిగా ముందడిగేసి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నిట్లో కూడా ఈ 12 సిరీస్ లో కూడా వీళ్ళు ప్రతి ఒక అడుగు అయితే ముందే ఉన్నారైతే ఈ స్పెసిఫికేషన్ చూసిన వెంటనే మీరు కూడా అయితే అంటారు అనమాట. నేను కాదు, మీరు కూడా అంటారు. దీంట్లో 11 సిరీస్ లో అయితే అప్పట్లోనే వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చేసినారు. అలాగే ఇప్పుడు ఇందులో అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. ప్రాసెసర్ అయితే మంచి టాప్ మోడల్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చేస్తే AMOLED డిస్ప్లేతో వచ్చేస్తున్నారు. అలాగే 2K రెజల్యూషన్ తో వచ్చేస్తుంది. అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తుంది అనమాట. వీళ్ళైతే మంచి రిఫ్రెష్ రేట్ కూడా తీసుకొచ్చేస్తారు. 2K రెజల్యూషన్ అని చెప్తున్నారు వీళ్ళైతే. అలాగే కెమెరాస్ విషయానికి వచ్చేస్తే కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే 50 మెగాపిక్సెల్ అలాగే 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఫ్రంట్ కెమెరా అయితే వీళ్ళు ఏం చెప్పట్లేదు, ఇంకా అయితే వీళ్ళైతే రిలీజ్ చేయలేదన్నమాట. 5000 mAh బ్యాటరీ అలాగే 1000 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే IQ12 ప్రోలో అయితే 12 లో అయితే నార్మల్ బేస్ మోడల్ అయితే 100 వాట్ ఛార్జింగ్ తో తీసుకొచ్చేస్తున్నారు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో. అలాగే IQ12 ప్రోలో అయితే 200 వాట్ ఛార్జింగ్ తో కూడా తీసుకొచ్చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసాం కదా ఇందాక మనం ముందుగానే చెప్పుకున్నట్టుగానే, వీళ్ళు ఏ దాంట్లో అయినా కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ కొత్తగా ఉంటుంది అని చెప్పుకున్నట్టు ఇప్పుడు 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా టైప్ సి పోర్ట్ తో వచ్చేస్తున్నారంటే వీళ్ళు. యాపిల్ వాళ్ళే టైప్ సి పెట్టారంటే ఇంకా ఎక్కువ వాళ్ళు ఎప్పటి నుంచో టైప్ సి కాబట్టి ఇప్పుడు కూడా టైప్ సి తీసుకొచ్చేస్తున్నారు. అలాగే 24 GB ర్యామ్ తో వచ్చేస్తున్నారు అనమాట. చెప్పుకున్నాం కదా ఏదైనా కానీ ఒక అడుగు ముందే ఉంటారని. 24 GB ర్యామ్ అంటే మనకి అదిరిపోతుంది అనమాట. అలాగే 1 TB వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. స్టోరేజ్ లో అయితే ఇంకా Android 14 వర్షన్ తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్క దాంట్లో అయితే ఒక అడుగు ముందే ఉన్నారనమాట వీళ్ళైతే ఐక్యూ వాళ్ళు. అందుకే వీళ్ళు మొబైల్స్ అలా పెట్టగానే ఇలా సేల్ అయితే అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. S24 లో వచ్చేసి ఈ మొబైల్లో వచ్చేసి S24 అలాగే S24 Plus ఈ రెండు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారంట. ప్రెసెంట్ లీక్స్ ప్రకారం అయితే ఈ రెండు మొబైల్స్ అయితే వస్తాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో వచ్చేసి 48 మెగాపిక్సెల్ సెన్సార్స్ విత్ 5x జూమ్ తో అయితే తీసుకొచ్చేస్తున్నారంట. అలాగే Android 14 తో వస్తున్నారు వీళ్ళు. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.8 ఇంచెస్ QHD ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో వచ్చేస్తున్నారు అనమాట. AMOLED డిస్ప్లే తీసుకురావడం వీళ్ళు ఒక మంచి ఇదనే చెప్పొచ్చు అయితే. అలాగే టైటానియం ఫ్రేమ్స్ తో తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే టైటానియం ఫ్రేమ్స్ తో తీసుకొస్తున్నారు. ముందైతే వీళ్ళు అల్యూమినియం బాడీస్ తో తీసుకొచ్చారు. సేమ్ ఇప్పుడు కూడా వీళ్ళు అల్యూమినియం బాడీతోనే వచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ అని చెప్తున్నారు. వీళ్ళు ప్రాసెసర్ దగ్గర అయితే వీళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నారు, ఏదైనా క్లారిటీగా చెప్పట్లేదు. వాళ్ళ ప్రాసెసర్ ఉంది కదా, ఎక్స్నోస్ ప్రాసెసర్ ఉంటుంది కదా సామ్సంగ్ వాళ్ళు, ఎలాగ ఎప్పటి నుంచో వాళ్ళు అదే తీసుకొస్తారు. ఎక్స్నోస్ ప్రాసెసర్ ఎక్స్నోస్ 2400 అన్న ఉండొచ్చు, లేదా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. రిలీజ్ అయ్యే టయానికి ఏ ప్రాసెసర్ ఉంటుందని చెప్పేసి అప్పుడైతే తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు మనం అయితే వేచి ఉండాల్సిందే, తప్పదు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి వివో మొబైల్ నుంచి వివోలో T2 Pro అనే ఈ మొబైల్ అయితే వివో T2 Pro ఈ మొబైల్ ఈ మంత్ లో రిలీజ్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. రిలీజ్ డేట్ అయితే ఇంకా పక్కాగా చెప్పలేదు, సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ వీళ్ళు 3D కర్వ్డ్ డిస్ప్లే వచ్చేస్తుందంట. ఇంకా ఏం కరెక్ట్ గా అయితే వీళ్ళు స్పెసిఫికేషన్స్ అయితే క్లారిటీగా చెప్పలేదు అనమాట. వీళ్ళు డిస్ప్లే ఏంటి అదేం చెప్పలేదు. 3D కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చేస్తుంది, అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తుంది అని చెప్తున్నారు అంతేగాని. అలాగే 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుందంట. అలాగే ఫ్రంట్ కెమెరా గురించి చెప్పలేదు, సగం ఇచ్చారు వీరు స్పెసిఫికేషన్స్ అంతే కూడా. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో వచ్చేస్తుంది అనమాట. ర్యామ్ విషయానికి వచ్చేస్తే ర్యామ్ 8 GB ర్యామ్ ఫిక్స్డ్ గా ఉంటుంది. స్టోరేజ్ మాత్రం మారుతుందంట. 128 GB ఒకటి ఉంటుంది వన్ వేరియేషన్ లో వస్తే, ఇంకొకటి 256 GB స్టోరేజ్ వేరియేషన్ లో అయితే ఇంకొకటి అయితే వస్తుంది. ర్యామ్ మాత్రం ఫిక్స్ గానే ఉంటది. వీళ్ళు ప్రైస్ విషయానికి వచ్చేస్తే అరౌండ్ 24K 24 నుంచి 25,000 ఆ రేంజ్ బడ్జెట్ లో అయితే వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇంకా క్లారిటీగా ఏం చెప్పట్లేదు. అలాగే వీళ్ళు ఫ్లిప్కార్ట్ లో అయితే వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వీళ్ళు సేల్ కి అయితే తీసుకొస్తారంట. చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి. ఫ్రంట్ కెమెరా అయితే క్లారిటీగా చెప్పలేదు.
అన్నీ కూడా ఏది క్లారిటీగా చెప్పలేదు, కానీ కొద్దిగా అయితే లీక్స్ అయితే వచ్చాయి. ఏ లీక్స్ వచ్చినా కానీ ఫ్లిప్కార్ట్లో ఫైనల్గా అయితే తీసుకొస్తున్నారంట. చూద్దాం అది రిలీజ్ అయిన టయానికి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే టెక్నో ప్యాంథమ్ వి ఫ్లిప్ మొబైల్స్, ఇందాక చెప్పాం కదా ఫ్లిప్ మొబైల్స్ అనగానే ఫ్లిప్ మొబైల్స్ అప్డేట్ అయితే వచ్చేసింది చూడండి. టెక్నో ప్యాంథమ్ వి ఫ్లిప్ మొబైల్ అయితే సెప్టెంబర్ 22న లాంచ్ అవుతుందంట. అలాగే ఆ మొబైల్ తో పాటుగా టెక్నో మెగా బుక్ T1 ఇది కూడా రిలీజ్ అవుతుందంట. మన ఇండియాలో కాదు, సింగపూర్ లో లాంచ్ అవుతుందంట సెప్టెంబర్ లో. ఇది అక్కడ ఏం చెప్తున్నారంటే 8GB ర్యామ్ దీంతో అయితే వస్తుందంట. స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే క్లారిటీగా చెప్పలేదు. అలాగే 113 వర్షన్ తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ తో కూడా వచ్చేస్తుందని చెప్తున్నారు. వీళ్ళు చెప్పాం కదా క్లారిటీగా ఏం చెప్పట్లేదు. హెచ్డి డిస్ప్లేతో వచ్చేస్తుంది. ఏ డిస్ప్లే అంతా ఏం చెప్పలేదు, హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అలాగే 1080x2640 పిక్సెల్స్ రెజల్యూషన్ తో కూడా వచ్చేస్తుంది. 1080x2640 పిక్సెల్స్ రెజల్యూషన్ తో వచ్చేస్తుందని చెప్తున్నారు. అలాగే 480 ppi పిక్సెల్ డెన్సిటీతో కూడా వచ్చేస్తుందని చెప్తున్నారు వీళ్ళైతే. చూద్దాం. ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే బ్యాక్ కెమెరా విషయానికి వచ్చేస్తే 64 మెగాపిక్సెల్ అయితే వన్ కెమెరా ఉంటుంది. ఇంకా ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుందని చెప్తున్నారు. కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా 4000 mAh బ్యాటరీ తీసుకొచ్చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇవన్నీ సింగపూర్ లో కదా, మన ఇండియాకి ఎప్పుడు వస్తాయని చెప్పేసి మీకు కూడా డౌట్ రావచ్చు. నాకు కూడా సేమ్ డౌట్ అయితే ఉంది. వస్తే రావచ్చు, మాక్సిమం రాకపోవచ్చు. ఇంకా మొబైల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ వీడియో. అలాగే మన ఛానల్ సంబంధించిన కామెంట్స్ ఏమైనా ఉంటే కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పేయండి. మనం అయితే రెక్టిఫై చేసుకుని మీకైతే మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అయితే మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.